శ్రీ లలిత పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత భక్తి యోగం 12వ అధ్యాయం. అర్జునుడు ఈతూ ఉన్నాడు. ఏవం సతత యుక్త ఏ భక్తాహు త్వాం పర్యుపాసతే ఏ చ అపి అక్షరం అవ్యక్తం తేషాం ఏ యోగవిత్ తమాహు. అర్జునుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడు నియమం కలవారు ఈ విధంగా సాధన చేస్తున్నవారై ఏ భక్తులు నిన్ను సాకార రూపంతో ఆరాధిస్తున్నారో, ఏ భక్తులు వ్యక్తం కాని నిరాకారమైన పరబ్రహ్మను నిన్ను ఇస్తున్నారో, వారిలో నిన్ను పొందుటను తెలిసిన శ్రేష్ఠులు ఎవరు అని భగవానుని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఆవేశ్య మనః ఏ మాం నిత్యయుక్తాహు ఉపాసతే శ్రద్ధయా పరయా ఉపేతాహు తే మే యుక్తతమాః మతాః. మాధవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు అర్జునుడితో, ఎవరు నా సాకార రూపాన్ని ఆరాధించేవారు, నా యందు నా తత్వాన్నందు మనస్సును నిలిపి ఎప్పుడూ నియమింపబడిన మనస్సు గలవారై ఉత్త శ్రద్ధతో కూడినవారై నన్ను నా సాకార రూపమును మాత్రమే కాక నన్ను ఆరాధిస్తున్నారో, వారు సాకార రూపమును ఆరాధించే వారిలో శ్రేష్ఠులైన సాధకులు, నాకు సమ్మతులు, నా భక్తులు కూడా అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఏ తు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే సర్వత్ర ఘం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూతహితే రతాః. సగుణారాధన చేసే సాధకులు ఏ సాధకులు అంతటా జగత్తునంతటా ముఖ్యములను భావం చేత సమబుద్ధి గలవారై సర్వభూతములకు హితమైన నా నిజతత్వాన్నందు రతిగొన్నవారై ఇంద్రియ సమూహమును నిగ్రహించి నిర్దేశించుటకు వీలు లేనిది, దేహేంద్రియాదులకు వ్యక్తం కానిది, సర్వవ్యాపి అయినది, మనస్సునకు అందనిది, మార్పులు చెందనిది, చలనం లేనిది, ఎడతెగనిది అయిన నాశనం లేని పరబ్రహ్మాన్ని ఆరాధిస్తున్నారో ఆ సాధకులు నన్నే పొందుతున్నారు అర్జున అని భగవానుడు అర్జునుడితో
అంటూ ఉన్నాడు. క్లేశః అధిక తరః తేషాం అవ్యక్త అసక్త చేతసాం అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవద్భ్యః అవాప్యతే. దేహాభిమానమును గలవారిచే నిర్గుణ బ్రహ్మ సాధన అంటే నిరాకార ఆరాధన సాధన కర్మ కష్టమును గురించి కష్టముగా పొందబడుచున్నది కనుక వారికి దేహాభిమానంతో సాకార రూపమునందు దేహాది జగద్భావములను ఆరోపించు భావాలతో నిర్గుణతత్వాన్ని కోరువారికి దుఃఖం శ్రమ ఎక్కువ అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహు అనన్యేన ఏవ యోగేన మాం ధ్యాయంతః ఉపాసతే. అర్జున, ఏ సాధకులు గుణకర్మలను అన్నిటినీ నా యందు